అనదర్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, రూట్ మ్యాప్, మేనిఫెస్టోతో సహా అనేక అంశాలపై చర్చిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఈ మూడు పార్టీలను ఎదుర్కొనేలా కార్యాచరణ రచిస్తున్నారు. అలాగే జిల్లాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, రూట్ మ్యాప్, అలాగే మేనిఫెస్టోతో సహా అనేక అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిపి కూటమి కట్టడంతో ఈ మూడు పార్టీలను కూడా ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కార్యాచరణ రచిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే జిల్లాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. రామకృష్ణ, ఆల్రెడీ సిద్ధం సభలతో హోరెత్తించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది రెండో దఫా ఎన్నికల పర్యటన లేకపోతే కార్యాచరణ అనుకోవచ్చు. ఏ అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లుగా అర్థమవుతుంది? పర్టికులర్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఫైనల్ అయిన తర్వాత, అలాగే వారి మొదటి బహిరంగ సభ కూడా నిన్ననే మనం చూసాం. సో జగన్ ఏమన్నా ఒక కొత్త తరహా కార్యాచరణతో ముందుకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సురేష్, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన అయితే వెల్లడైంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దాని మీద పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఎలా పర్యటనలో చేయాలి, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను ఏ విధంగా సన్నద్ధం చేయాలన్న దాని మీద ప్రధానంగా ఈ రీజనల్ కోఆర్డినేటర్లతో కలిసి ఆయన చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మూడు పార్టీలు ప్రస్తుతం ఎన్నికల బరిలోకి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు దిగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఈ నెల 26 లేదంటే 27 ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన ఆయన ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు సిద్ధం పేరుతో ఆయన జనల మధ్యకు వెళ్లి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఏంటనేది వాటన్నిటినీ కూడా ప్రజలకు సిద్ధం పేరుతో జరిగినటువంటి సభల ద్వారా వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం మేము సిద్ధం పేరుతోటి, మేమంతా సిద్ధం పేరుతోటి ఒక 21 రోజుల పాటు ఆయన బస్సు యాత్ర చేయబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. 26 లేదంటే 27వ తేదీ నుంచి ఈ బస్సు యాత్ర కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆయన ఒక పార్లమెంటు తీసుకొని ఆ పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గాలు, సుమారుగా 6-7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక పార్లమెంటు పరిధిలో. ఆ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కవర్ అయ్యేలా ఈ బస్సు యాత్రని రూపకల్పన చేయబోతా ఉన్నారు. ఇది బహుశా 27 కానీ 26 కానీ ఇడుపులపాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు కొనసాగే విధంగా ఈ బస్సు యాత్రకు, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు రూపకల్పన అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్ల తోటి దీన్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా అటు రూట్ మ్యాప్ కు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తో పాటు పార్టీ శ్రేణులన్నింటినీ కూడా ఈ మేమంతా సిద్ధం కార్యక్రమ బస్సు యాత్రలో పాల్గొనే విధంగా వాళ్ళందరినీ చైతన్యముఖులను చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో అయితే వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. సురేష్, ఇకపోతే రామకృష్ణ, మేనిఫెస్టో అంశం కూడా ఒక తుది రూపు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. అది ఎప్పటికీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది? అలాగే ఈ కొత్త మేనిఫెస్టోలో కొత్తగా ఏమన్నా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి నవరత్నాలు, అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏమన్నా
పథకాలు దీంట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పథకాలతో పాటు మరికొన్నిటిని అమల్లోకి మేనిఫెస్టోలో చేర్చాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ చేర్చే అంశాల్లో చేయలేనటువంటి అంశాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మేనిఫెస్టోలో చేర్చకూడదని ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రావటం జరిగింది. ఇదే అంశాన్ని పలు పర్యాయాలు కూడా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. మేము చేసేదే చెప్పుకుంటాం, చేయంది ఎక్కడా కూడా చెప్పమని ఆయన పలు బహిరంగ సభల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో కూడా కొన్ని ఏవైతే అమలు చేయడానికి సాధ్యమైన కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఇప్పుడున్న పథకాలతో పాటు అన్నింటిని ప్రస్తుతం రేపు త్వరలో విడుదల చేయబోయే మేనిఫెస్టోలో చేర్చాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ సీనియర్ లీడర్లు కొంతమంది మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా ప్రజల ముందు ఉంచి ఎన్నికలకు సంబంధించి ప్రజల మధ్యకు వెళ్ళబోతా ఉన్నారు సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.